సర్వసాధారణంగా జనరల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత కండక్ట్ చేసేటటువంటి మొట్టమొదటి సమావేశంలో కానీ లేదా ఫిస్కల్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు మొట్టమొదటి సమావేశంలో కానీ గవర్నర్ తను ప్రసంగాన్ని ఇస్తారన్నమాట. అయితే ఈ విషయాన్ని గురించి అది ఈ ఇయరే కాదు, లాస్ట్ ఇయర్ కూడా తమిళనాడు గవర్నర్ కేఎన్ రవి గారు న్యూస్లో వచ్చారు. సో ఈ ఇయర్ కూడా ఈ ప్రసంగానికి సంబంధించిన విషయం కానీ మళ్ళీ న్యూస్లోకి వచ్చారు. ఎందుకు ఇలా తమిళనాడు గవర్నర్కి గవర్నమెంట్కి మధ్య ఎందుకు ఇలాంటి ఇష్యూ వస్తుంది? ఈ విషయంలోకి వెళ్తే ఏంటంటే, ఈ సంవత్సరంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి సమావేశానికి ఇచ్చే ప్రసంగానికి ముందు ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత నేషనల్ యాంథమ్ని ప్లే చేయాలి. అయితే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ స్టేట్ యాంథమ్ అయినటువంటి తమిళ్ తాయి వజుతు అని చెప్పేసి మొదట అది ప్లే చేస్తారు. తర్వాత గవర్నర్ ప్రసంగం ఇచ్చిన తర్వాత అప్పుడు నేషనల్ యాంథమ్ని ప్లే చేస్తారన్నమాట. అయితే ఇక్కడ కేఎన్ రవి గారు ఏమంటారంటే, వీళ్ళు నా ప్రసంగానికి ముందుగా నేషనల్ యాంథమ్ని ప్లే చేయలేదు, అందుకే అది నేషనల్ యాంథమ్కి ఇటు రాజ్యాంగానికి వీళ్ళు అవమానం చేశారని చెప్పేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని చెప్పేసి ఈయన చెప్తున్నారు. అయితే స్టేట్ గవర్నమెంట్ ఏమంటుందంటే, ఇది ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదు, అది కన్వెన్షనల్ ప్రాక్టీస్గా మేము ఎప్పటి నుంచో మేము ఈ మొదట స్టేట్ యాంథమ్ని ప్లే చేసి తర్వాతనే నేషనల్ యాంథమ్ ప్లే చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే అసలు నిజం ఏంటి? నిజంగానే ప్రతి రాష్ట్రంలో ఇలాంటి ప్రాక్టీస్ అనేది ఉందా అంటే, ప్రతి రాష్ట్రంలో డిఫరెంట్గా ఉంది ఈ ప్రాక్టీస్. నిజానికైతే నాగాలాండ్ కానీ మణిపూర్ కానీ ఇలాంటి స్టేట్స్లో అయితే కొన్ని డికేడ్స్ నుంచి కూడా అసలు ఈ నేషనల్ యాంథమ్ని ప్లే చేసే ప్రాక్టీసే కానీ పద్ధతే కానీ లేదన్నమాట. అయితే ఎప్పుడైతే కేఎన్ రవి గారు ఈయన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి గవర్నర్గా ఉన్నారో అప్పటి నుంచి ఆయన ఈ ప్రసంగానికి ముందు తర్వాత నేషనల్ యాంథమ్ని ప్లే చేసే ఒక పద్ధతిని తీసుకొని వచ్చారు. మరి తమిళనాడులో ఎప్పటి నుంచి వచ్చిందంటే, తమిళనాడులో కూడా 1991కి ముందు అసలు ఇలా నేషనల్ యాంథమ్ని ప్లే చేసే పద్ధతి అనేది ఎప్పుడు లేదు. అయితే 1991లో ఏఐఏడిఎంకే హెడ్ జయలలిత గారు ఉన్నప్పుడు మొదట స్టేట్ యాంథమ్ని ప్లే చేసి తర్వాత నేషనల్ యాంథమ్ని ప్లే చేసే పద్ధతిని తీసుకొని వచ్చారు. ఇంకా అప్పటి నుంచి కూడా ఈ తమిళనాడు గవర్నమెంట్ అదే పద్ధతిని ఫాలో అవుతుంది. అయితే మరి ఈ పద్ధతిని ప్రతి స్టేట్ కూడా ఫాలో అవ్వాలని ఎక్కడ కూడా మనకి మ్యాండేటరీ కూడా లేదండి. ఈవెన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా లిస్ట్ ఇచ్చింది. ఇప్పుడెప్పుడు ఈ నేషనల్ యాంథమ్ని ప్లే చేయొచ్చు అంటే సివిల్ అండ్ మిలిటరీ ఇన్వెస్టిట్యూట్స్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే అఫీషియల్కి ఒక కొత్త పవర్ ర్యాంక్ కానీ అథారిటీ కానీ ఇస్తున్నప్పుడు అప్పుడు ఈ నేషనల్ యాంథమ్ని ప్లే చేస్తారు. అలాగే నేషనల్ సెల్యూట్ టు ద ప్రెసిడెంట్కి నేషనల్ సెల్యూట్ ఇచ్చేటప్పుడు కానీ లేదా గవర్నర్కి లెఫ్టినెంట్ గవర్నర్కి వాళ్ళ విత్ ఇన్ ద స్టేట్లో వాళ్ళకి నేషనల్ సెల్యూట్ ఇస్తున్నప్పుడు కానీ ప్లే చేయొచ్చు. అలాగే ప్యారడైస్ టైంలో కానీ అలాగే ఏదైనా స్టేట్ ఫంక్షన్స్లో కానీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏమైనా ఫంక్షన్స్లో కానీ ప్రెసిడెంట్ వచ్చే ముందు ఆ తర్వాత ఆ ఫంక్షన్ ముగిసిన తర్వాత ప్రెసిడెంట్ వెళ్ళిపోయే ముందు అప్పుడు ప్లే చేయొచ్చు. అలాగే ఆల్ ఇండియా రేడియోలో ఎప్పుడైతే ప్రెసిడెంట్ నేషన్ ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు ఆ ప్రసంగానికి ముందుగాను ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా ఈ నేషనల్ యాంథమ్ని ప్లే చేయొచ్చు. ఉదాహరణకి ఇండిపెండెన్స్ డే అప్పుడు కానీ రిపబ్లిక్ డే అప్పుడు కానీ మనకి ప్రెసిడెంట్ మనకి ప్రసంగం ఇచ్చేటప్పుడు దానికి ముందు తర్వాత ప్లే చేస్తారు. అదేవిధంగా ఒక గవర్నర్ కానీ లెఫ్టినెంట్ గవర్నర్ కానీ విత్ ఇన్ ద స్టేట్లో ఫార్మల్ స్టేట్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆయన అరైవల్కి ముందు ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోయినాక వెళ్ళిపోయే ముందు కూడా ప్లే చేయొచ్చు. అంతేకాదు నేషనల్ ఫ్లాగ్ని పట్టుకొని ప్యారేడ్ చేసిన ఆ టైంలో కూడా ప్లే చేయొచ్చు. అదేవిధంగా రెజిమెంటల్ కలర్స్ని ప్రజెంట్ చేసినప్పుడు, రెజిమెంటల్ కలర్స్ అంటే ఏంటంటే జనరల్గా ఏదైనా ఆర్మీ యూనిట్ కానీ ఉంటుంది కదా, సో వాళ్ళు ఒక సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ చేసినప్పుడు దానికి రికగ్నేషన్గా ప్రెసిడెంట్ ఈ రెజిమెంటల్ కలర్స్ అని అవార్డ్ చేస్తారు. అలాంటి టైంలో కూడా నేషనల్ యాంథమ్ని ప్లే చేయొచ్చు. ఇంకా చివరిగా ఫర్ హాయిస్టింగ్ ఆఫ్ కలర్స్ ఇన్ ద నేవీ. సో నేవీలో ఈ హాయిస్టింగ్ ఆఫ్ కలర్స్ అంటే ఇక్కడ వాళ్ళు షిప్కి ఒక డ్రెస్సింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అలాంటి టైంలో కూడా ఈ నేషనల్ యాంథమ్ని
ప్లే చేస్తారనమాట. దీంతో పాటు ఎప్పుడైనా మాస్ గ్యాదరింగ్ చేసి సామూహిక గానం చేస్తున్నప్పుడు కూడా నేషనల్ యాంథమ్ని ప్లే చేయొచ్చు. ఉదాహరణకి మనం నేషనల్ ఫ్లాగ్ని అన్ఫర్లింగ్ చేస్తున్నప్పుడు కానీ లేదా ఈ కల్చరల్ సెరమనీస్ జరుపుతున్నప్పుడు కానీ మనం నేషనల్ యాంథమ్ని ప్లే చేయొచ్చు. దీంతో పాటు ప్రెసిడెంట్ స్టేట్ ఫార్మల్ ఫంక్షన్ కాకుండా ఏదైనా గవర్నమెంట్ కానీ పబ్లిక్ ఫంక్షన్ కానీ వెళ్ళినప్పుడు ఆయన ఆ ఫంక్షన్కి ముందు తర్వాత కూడా మనం నేషనల్ యాంథమ్ని ప్లే చేయొచ్చు అన్నమాట. అయితే ఈ నేషనల్ యాంథమ్ కనుక ఒకవేళ మిస్టేకెన్లీ ప్లే చేయలేదనుకోండి, సో దానివల్ల ఆ అఫీషియల్స్ని మనం పనిష్ చేయొచ్చా? అయితే జనవరి 29, 2019లో ప్రైమ్ మినిస్టరు, తమిళనాడు గవర్నరు, తమిళనాడు చీఫ్ మినిస్టరు ఎయిమ్స్ బిల్డింగ్ ఫౌండేషన్ స్టోన్ ఇనాగ్రేషన్ కోసం అని అక్కడ మీట్ అయ్యారు. సో అలాంటి టైంలో ఇటు స్టేట్ యాంథమ్ కానీ ఇటు నేషనల్ యాంథమ్ కానీ తమిళనాడు గవర్నమెంట్ ప్లే చేయలేదు. వీళ్ళు కస్టమరీ ప్రాక్టీస్ని ఫాలో అవ్వలేదని చెప్పేసి ఒక లేడీ మద్రాస్ హైకోర్టులో వెళ్ళి పిటిషన్ వేశారనమాట. సో ఈ పిటిషన్లో ఆవిడ ఏమన్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయాలి, ఎవరైతే ఈ రూల్స్ని ఫాలో అవ్వరో వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి తను పిటిషన్ వేశారు. అదే పిటిషన్లో ఆవిడ ఇంకో మాట కూడా మెన్షన్ చేశారు. ఏంటంటే యాక్చువల్గా ఇది మ్యాండేటరీ అయితే ఎప్పుడు లేదు అని కూడా మెన్షన్ చేశారు. దాంతో మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే మీరే చెప్తున్నారు మ్యాండేటరీ కాదని, సో కాబట్టి మేము ఈ అఫీషియల్స్కి మాండమస్, రిట్ ఆఫ్ మాండమస్ అంటాం. రిట్ ఆఫ్ మాండమస్ అంటే ఏంటి? ఎవరైనా ఒక పబ్లిక్ అఫీషియల్ కానీ పబ్లిక్ ఎంటిటీ కానీ వాళ్ళ డ్యూటీస్ సరిగ్గా నిర్వర్తించినప్పుడు కోర్టు వాళ్ళకి ఒక ఆర్డర్ని పాస్ చేస్తుంది, మీ డ్యూటీని సరిగ్గా నిర్వర్తించండి అని చెప్పేసి. సో మేము ఈ విషయంలో వీళ్ళకి రిట్ ఆఫ్ మాండమస్ని ఇష్యూ చేయలేమని చెప్పేసి ఆ పిటిషన్ని కొట్టేసింది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ విధంగా ఈ టాపిక్ నుంచి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ నేషనల్ ఫ్లాగ్ని, కాన్స్టిట్యూషన్ని రెస్పెక్ట్ చేయాలి అనేది ఫండమెంటల్ రైటా, డ్యూటీయా? ఇది డ్యూటీ. అంటే మనం ఫండమెంటల్ డ్యూటీస్ గురించినటువంటి అవగాహన. ఆర్టికల్ 51A ఏం చెప్తుందంటే it shall be the duty of every citizen of India to abide by the Constitution and respect its ideals and institutions, the national flag and the national anthem అని ఉంది. అంటే మనం ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగ యొక్క ఐడియల్స్ని, వాటి యొక్క ఇన్స్టిట్యూషన్స్ని, అలాగే మన నేషనల్ యాంథమ్ని, అలాగే నేషనల్ ఫ్లాగ్ని రెస్పెక్ట్ చేయాలని ఉంది. అది డ్యూటీగానే ఉంది. ఈ డ్యూటీని మనం ఎప్పుడు కూడా మ్యాండేటరీ చేయలేదు. సో మనకి ప్రిలిమ్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్పేసి లిస్ట్ ఇచ్చేసి అందులో మనం ఐడెంటిఫై చేయమని అడుగుతారు. సో కాబట్టి మనం ఫండమెంటల్ డ్యూటీస్ని పక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాటి స్టేట్మెంట్స్లోనే కొంచెం మార్పు ఇచ్చి కూడా అడుగుతారు, సీక్వెన్స్ కూడా మార్చి ఇస్తూ ఉంటారు. కాబట్టి మనం తప్పకుండా ఆ 11 డ్యూటీస్ పట్ల అవగాహన, క్లారిటీ తోటి ఉండాలి. 2 రిట్స్, రిట్ ఆఫ్ మాండమస్ గురించి న్యూస్లో ఉంది కాబట్టి అసలు రిట్ అంటే ఏంటి, ఆ రిట్లో టైప్స్ ఏంటి, సో ఆ ఒక్కొక్క రిట్ దేనికి సంబంధించింది అనే విషయం పట్ల కూడా మనకి అవగాహన ఉండాలి. 3rd వచ్చేసి మోషన్ ఆఫ్ థ్యాంక్స్. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది అంటే ఎప్పుడైతే ఇటు గవర్నర్ కానీ ఇటు ప్రెసిడెంట్ కానీ ప్రతి సంవత్సరం ఏదైనా ముందు జరిగిపోయే సమావేశంలో కానీ, ఫ్రెష్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఏర్పాటు చేసే సమావేశంలో కానీ, పార్లమెంటులో ప్రెసిడెంట్ స్పీచ్ ఇచ్చినట్టుగా ఇక్కడ గవర్నరు శాసనసభలో కూడా ప్రసంగమిస్తారు. సో దానికి సంబంధించింది కూడా మీరు తెలుసుకోవాలి. సో మీరు ఈ విధంగా అంటే ఒక టాపిక్ వచ్చినప్పుడు మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మనం ఆలోచిస్తే తప్పకుండా మనం చదివే పద్ధతి అనేది మనకి అర్థమవుతుంది.